ప్రపంచం శాంతిగా ఉండాలంటే యుద్ధాలు ఆగిపోవాలన్నారు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసిం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో వరల్డ్ ఎట్ వార్ అనే అంశంపై డిబేట్ జరిగింది. విద్యార్థులు వివిధ ప్యానెల్స్గా ఏర్పడి యుద్ధంపై చర్చించారు. యుద్ధాలతో మానవాళి మనుగడకే ప్రమాదమన్నారు ఓయూ విద్యార్థులు. ఈ చర్చా కార్యక్రమంలో స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ పాల్గొన్నారు. అనేది ఉపయోగించుకోవడానికి ఆంగిక అభినయం అంటాం మేము సంస్కృతిలో. ఆంగిక అభినయం, అంగము అంటే శరీరం, అంగము కూడా అభినయం చేస్తూ ఉంటుంది. అంటే మన శరీరంలో కదలికలు ఉంటాయి. దానికి మన మాడ్యులేషన్కి అనుగుణంగా చెయ్యి ఆడుతూ ఉంటుంది, కళ్ళు కదులుతూ ఉంటాయి. ఓసారి మనం అంటే అది భయంకరమైందా, బీభత్సకరమైందా, ఆశ్చర్యం గొలుపుతుందా, అవన్నీ మన ఇక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట. సబ్జెక్ట్ మీద పట్టు లేకుండా మనం చూసి మాట్లాడాలంటే ఎట్టి పరిస్థితుల్లో మన కాన్సన్ట్రేషన్ అంతా పేపర్ వైపు పోతుంది. అప్పుడు ఏమవుతుంది, షవరింగ్ వస్తుంది. కొద్దిమంది షవరింగ్ వస్తుంది చూస్తున్నాం మనం. వీటన్నిటి నుంచి మెల్లగా బయటపడడానికి మీరు ప్రయత్నం చేయాలి. తర్వాత స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఈ ముందున్న 100 మందో 200 500 300 మనల్ని గమనిస్తూ ఉంటారు కదా, మనల్ని ప్రతి విషయం గమనిస్తారు. మనం చైర్లో ఇట్లా ఒరిగి కూర్చున్నామా, స్ట్రేట్గా కూర్చున్నామా, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నామా, ప్రతిదీ గమనిస్తారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికీ సత్యం అనేది నిలబడుతుంది. సత్యవాక్యమే ఈ యొక్క ప్రపంచాన్ని ఎప్పటికీ చివరి వరకు ఉండేది సత్యవాక్యమే. మనం సత్యాన్ని సత్యంగా చెప్పలేనప్పుడు, సత్యాన్ని నిజంగా నిర్భయంగా చెప్పలేనప్పుడు మనలో కూడా మానవత్వం లేనట్లే. మన ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నాకున్నటువంటి ఒక అబ్జర్వేషన్ ఏమిటంటే, 355 బుల్లెట్ల వరకు దిగినటువంటి చిన్నపిల్ల ఈ ప్రపంచాన్ని కదిలించలేకపోయింది. కానీ ఒక పెంగ్విన్ చనిపోతే మనకి స్టేటస్లు, రీల్స్, అలాగే వేరు వేరే రకాలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో వాటిలో మనం పెడుతున్నాం. 20,000 పెట్టి రాట్ వీలర్స్, పిట్బుల్ అనేటటువంటి మనం ఏవైతే బ్రీడ్స్ కొంటున్నామో ఆ బ్రీడ్స్ని పోషించడానికి ఎంతో కొంత ఖర్చు చేస్తాం. కానీ ఇంట్లో నిన్ను కన్నటువంటి పేరెంట్స్కి 2,000 ఖర్చు పెట్టడానికి నువ్వు ఎటు వెళ్తున్నావు? నీలో ఉన్నటువంటి హ్యుమానిటీ ఎటు వెళ్తుంది? ఈ యొక్క ప్రపంచంలో యుద్ధం జరగాల్సింది నీ పక్కన వాడితోనో లేకపోతే పక్క దేశంతోనో కాదు. నీలో ఉన్నటువంటి చెడుతో, ప్రపంచంలో ఏదైతే నీలో ఉన్నటువంటి చెడు ఉందో దాంతో యుద్ధం చేయి. సత్యం వాక్యం ఎప్పటికీ ఈ యొక్క ప్రపంచం మీద నిలుస్తుంది. Today my opening statements will actually focus on 3 main questions. Why does it keep happening? Why the war happens? And what does it really cost us? And how do we survive it? Now, wars really are born out of just one incident. They are a culmination of various incidents which blast out in a second and it ruins a lot of lives. Talking about, I think, as many of our opponents have already spoken, you would have observed a peculiar pattern where they had spoken about how politically it's been affected, how the powers have been distributed, and the power dynamics and itself. But today, I would like to draw attention to what actually the humans have been paying the price for.